మరి నిర్మల్ పట్టణ పరిసర ప్రాంతాల శివాలయాలు శివరాత్రి రోజు భక్తితోని భక్తి శ్రద్ధలతోని భక్తులతోని కిటకిటలాడినాయి. ఇక్కడ సమీపంలో ఉన్న కదిలపాప హరేశ్వరము మరియు బూరుగుపల్లి దేవాలయము, తర్వాత బాబాపూరు, మళ్ళీ నిర్మల్లో ఉన్న శివకోట శివాలయము మరియు నూతనంగా నిర్మించిన కాల్వగడ్డ శివాలయము మరి అతి పురాతనమైన శివాలయము నగరేశ్వరవాడలో ఉంది. ప్రతి సోమవారము దాదాపు ఒక 1000 మంది అయితే అక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ శివరాత్రికి అయితే అంగరంగ వైభవంగా జరిగింది అక్కడ నగరేశ్వర శివాలయం. మన ఇప్పుడు కదిల పాపారేశ్వరము, ఇక్కడ అన్నపూర్ణాదేవి కూడా ఆలయం ఉంది. ఇప్పుడు ఇది శివరాత్రి రోజు ఇది మేము సాయంత్రం పూట వెళ్ళినాము. ఇప్పుడు వచ్చే భక్తులందరూ వస్తున్నారు, రాత్రికి ఇక్కడనే బస చేస్తారు జాగరణ. తర్వాత వచ్చేటప్పుడు వస్తున్నారు, మళ్ళీ తర్వాత వెళ్ళేటప్పుడు వెళ్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా అక్కడ వాళ్ళ సేవలు వినియోగించారు. ఎవరికి ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ సేవలు చేసిండ్రు. తర్వాత ఇక్కడ భక్తులు అక్కడ ఇవన్నీ ఆలయం పరిసర ప్రాంతాలలో మొత్తము షాప్స్ అన్నట్టు చిన్నపిల్లలకు బొమ్మలు కానీ ఇవన్నీ కానీ అన్ని అక్కడి నుంచి తీసుకొని పిల్లలకు తీసుకొస్తుండ్రు. ఇది మేము వస్తువు ఒకటి ఇట్లా షార్ట్ తీసామన్నట్టు. వీళ్ళకి కూడా ఫుల్ సెక్యూరిటీగా ఎటువంటి ఇక్కడ ఆటంకం కలగకుండా డిపార్ట్మెంట్ మొత్తం చక్కగా పనిచేసిండ్రు. డిఎస్పీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సాయంత్రం కదా, అందుకనే భక్తులు కొంచెం తగ్గింది. ఇక్కడ రాత్రి జాగరణ కోసం వచ్చేటోళ్ళు వస్తుంటారు. ఇక్కడ బొమ్మలు తర్వాత ఇవన్నీ ఇక్కడ చక్కగా చేసిండు, చాలా బాగా చేసిండు. ఇక్కడ స్కౌట్, ఇది బీరవెల్లి స్కౌట్ అన్నారండి వాళ్ళు. స్కౌట్ తర్వాత బూరుగుపల్లి కూడా ఉంటుంది. బూరుగుపల్లి వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ భక్తులు కొంచెం తగ్గిండ్రు. సాయంత్రం పూట చాలామంది వస్తారు ఇక్కడికి. మళ్ళీ ఇది అన్నపూర్ణ మాత ఆలయము. అన్నపూర్ణ అమ్మవారి అడవి ప్రాంతంలో ఉంటుంది కనుక చాలా భక్తులు కూడా సోమవారం బాగా మంది వస్తుంటారు. ఇక్కడ బాగా నిష్ఠతో ఉన్నది, చాలా నిష్ఠ. పెద్దలు ఏమంటారంటే అప్పుడు ఆ రోజుల్లో శివపార్వతులు ఇక్కడ ఒక పాదము, తర్వాత బూరుగుపల్లి పాదము, తర్వాత బాబాపూర్లో ఒక పాదం వేసి అక్కడ వేములవాడలో ఉండిపోయిండు అని చెప్పేసి అప్పటి రోజుల్లో కథ ఉందన్నట్టు. ఇట్లా అందుకని
అందుకనే ఇది అతి పురాతనమైన దేవాలయం. దేవాదాయ శాఖ అధీనంలో ఉంది. దీనికి మన అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారు కూడా నిధులు కూడా చాలా ఇచ్చిండు. రోడ్డు వేయించిండు. లడ్డు ప్రసాదం కొంచెం తగ్గింది. భక్తులు ఇప్పుడు కొందరు వస్తున్నారు వెళ్తున్నారు. ఈ ఆలయ పరిసర ప్రాంతం మేము అభిషేకం చేస్తున్నాం. అభిషేకం మా కుటుంబం, కూతురు, తర్వాత మా భార్య, తర్వాత వీళ్ళందరూ అభిషేకం చేస్తున్నారు. కదిల పాప హరేశ్వర స్వామి, హర శంభు మహాదేవ. నందీశ్వరుడు వాళ్ళు వాలంటీర్స్ కొన్ని డిపార్ట్మెంట్ కూడా చక్కగా పనిచేసింది. సేవకులు కూడా బాగానే ఉంది. మంచి అక్కడ సేవలు వినియోగించుకున్నారు. భక్తులు మాత్రము డిసిప్లిన్గా క్రమశిక్షణతో వచ్చి వాళ్ళ మొక్కులు తీసుకున్నారు. ఈ దేవాలయము చాలా పురాతనమైనది. కదిలి పాప హరేశ్వర స్వామి దేవాలయం, మాత అన్నపూర్ణ దేవాలయము. तुझे गंगा है तेरी जटाओं दूसरों के वास्ते वो सदैव ही जिया, मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया। समुद्र मंथन का था समय जो आ पड़ा, టీవీ సితారా అండ్ మా సయ్యద్ ఆవిష్ వచ్చేసింది. ఆవిష్ టోటల్ ఫ్యామిలీ మేమందరం కదిల పాపేశ్వరుని చూసి దర్శనం చేసుకొని మేము ఇప్పుడు ఇక్కడికి ఏం చేస్తున్నాం అంటే నిర్మల్ వెళ్ళాక అక్కడ డిసైడ్ చేస్తారంట. సితారా డిసైడ్ చేస్తాడు. సితారా ఏం డిసైడ్ చేస్తాడంటే ఎటు వెళ్ళాలని డిసైడ్ చేస్తుంది. ఓకే రైట్. ఈ ఆలయము స్థానిక చించోలి గ్రామం దగ్గర ఉంటుంది. దుబ్బరాయేశ్వరుడు ఆలయం అని చెప్పేసి నిర్మలకు చెందిన ఉత్తూరు పోషెట్టి వారి కుమారులు దాన్ని ఆలయాన్ని నిర్మించారు.
వాళ్ళది హనుమాన్ ఎంపోరియం, హనుమాన్ కళ ల్యాబ్ అని చెప్పేసి నిర్మల్ ఉంటుంది. వాళ్ళు నిర్మించే ఆలయము. శివరాత్రి కూడా అక్కడ ఘనంగా జరుగుతుంది. అన్నదానం కూడా చేస్తున్నారు వాళ్ళు. అది బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు మేము బూరుగుపల్లి వచ్చామండి. నిర్మల్కు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాని చుట్టుపక్కల గ్రామాలన్నీ మేడిపల్లి, అనంతపేట, నీలాయపేట, ఎల్లారెడ్డిపేట ఇవన్నీ గ్రామాలన్నీ మధ్యన ఉంటుంది ఇది ఇప్పుడు బూరుగుపల్లి. తర్వాత ఇటు మొండిగుట్ట కూడా ఉంటుంది. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇది ఇప్పుడే కాదు, ప్రతి సోమవారం కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు తెచ్చుకుంటారు. ఇది అడవి ప్రాంతంలో ఉంటుంది. అడవి ప్రాంతంలో లోపల అడవి ప్రాంతానికి లోపల 3 కిలోమీటర్ల దూరం లోపల ఉంటుంది. కానీ భక్తులు మాత్రము హెవీ రష్ అండి, చాలా రష్. బూరుగుపల్లి దేవాలయానికి మాత్రం చాలా రష్ వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేసి రాత్రికి జాగరణ చేసి ఉదయం అన్నదానం జరుగుతాయంట. అన్నదానంతో భోజనం చేసి ఒక పొద్దు ఇడిచి వెళ్తారండి. తర్వాత ఇప్పుడు షావా తీస్తున్నారు. ఈ షావా అనేది బూరుగుపల్లి గ్రామం లోపల తిరిగి వస్తుంది. తర్వాత రాత్రికి మళ్ళా 12 గంటలకి లింగోద్భవం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా వాళ్ళ సేవలు అందించారు. నిర్మల్ డిఎస్పి గారు లక్కిరెడ్డి జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా మంచి సేవలు అందించారండి. తర్వాత ఇప్పుడు భక్తులు మాత్రము అందరూ 2 లైన్లు అండి. ఒకటి ఒక విఐపి దర్శనం, ఒకటేమో మామూలు దర్శనం ఉంది. అందరూ కూడా విఐపి దర్శనం వెళ్ళకుండా మామూలు దర్శనంతోనే వచ్చారండి. చాలా చక్కని జాతర అండి ఇది, బ్రహ్మాండమైన జాతర ఇది. ఈ యొక్క ఆలయ పూజారులు మాత్రం దిరవారపుకు చెందినవారు. బాపురావు వారి కుటుంబ సభ్యులు, ఆస్థాన పూజారుల వాళ్ళు. ఎప్పుడు కూడా ప్రతి సోమవారం కూడా ఎంత వర్షం పడ్డా కానీ, తర్వాత ఎంత ఎండ ఉన్నా కానీ, ఎంత చలి ఉన్నా కానీ ఉదయం పూట 4 గంటలకు వచ్చి అక్కడ అభిషేకం చేసి అర్చన చేసి వెళ్తారండి. సోమవారం మాత్రము ఇది ఊరు చివరన్న అది ఒక అడవి ప్రాంతంలో ఉంటుంది ఈ దేవాలయము. ఒక్కరి ఉద్యోగం రావాలంటే కొంచెం ధైర్యం చేసుకొని రావాల్సి వస్తుంది. అయినా కానీ బాపురావు గారు ఖచ్చితంగా వెళ్ళి అక్కడ అభిషేకం అర్చన చేస్తాడు. శివుడి పూర్వకం వస్తుంది అమ్మవారికి. బంజారా వాళ్ళకి అమ్మ దేవాలయం శివ పూర్వకం వస్తుంది అమ్మకి. గోపురం శిఖరం అంటారు. బయట భక్తులు ఎంత జనాలు, ఫుల్ జనాలు ఉన్నారు. అంతా జాగరణ చేసేవాళ్ళు. రాత్రి జాగరణ చేస్తారు, భజన జరుగుతాయి, తర్వాత భక్తి పాటలతో భజన జరుగుతాయి. అంతా జాగరణ కోసం వచ్చినారు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు. మళ్ళీ జాతర అండి, జాతర వేములవాడ తర్వాత శివరాత్రి జాతర అంటే ఈ బూరుగుపల్లి జాతర అండి, బ్రహ్మాండంగా జరుగుతుంది. తర్వాత బాబాపూర్ కూడా ఇలాగే జరుగుతుంది. బాబాపూర్ మాత్రమే శివరాత్రి రోజు కన్నా శివరాత్రి తెల్లారి ఎక్కువ జరుగుతుంది. అంతా జాగరణ కోసం వచ్చిన వాళ్ళు. మంచి జాతర అంటే బ్రహ్మాండమైన జాతర. శివాలయం ముందర హనుమాన్ టెంపుల్ ఉంది. హనుమాన్ టెంపుల్లో అక్కడ శివాలయం పూజ దర్శనం చేసుకొచ్చి హనుమాన్ టెంపుల్ దీపాలు ముట్టించి వెళ్తారు. ఇది క్యూ లైన్ అండి, బ్రహ్మాండమైన క్యూ లైన్. అంత వరకు ఉంటుంది క్యూ లైన్. అంత జాగరణ చేసి వచ్చిన భక్తులు. ఆలయ కమిటీ కూడా మంచి డిసిప్లిన్తో అన్నీ ఏది కూడా తక్కువ కూడా వాటర్ కానీ ఏది కూడా అన్నీ తక్కువ కాకుండా చేసిండ్రు. ఇవన్నీ
పక్కన ఉన్నాయని దుకాణాలు అంటే ఈ కార బజ్జీ, తర్వాత ఈ ఫ్రూట్స్ లేదా ఆట వస్తువులు. సోన్ సేయి గారు, రామ్ నర్సిరెడ్డి గారు, వాళ్ళ బృందం. దుకాణ సముదాయం. దుకాణాలు మాత్రం దాదాపు కిలోమీటర్ ఎంత వరకు వచ్చినాయండి. దుకాణాలు హెవీ రష్, చాలా రష్ అండి. భక్తులు అంటే ఇక్కడ రాత్రికి మాత్రం మంచి జాతర జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ బజ్జీలు, మిర్చీలు నిరారం అంటారు, కానీ నిరారం అంటారు కొందరేమో ఒక పొద్దుండి కూడా ఈ మిర్చి కానీ బజ్జీ కానీ తింటుంటారు. నిరారం ఉంటారు, నిరారం ఉంటారు. నిరారం పలారము ఉదయం పూట మళ్ళా వదిలిస్తారు. ఇది దుబ్బరాయేశ్వర గుడి పరిసర ప్రాంతం. ఇది హనుమాన్ ఎంపోరియం, హనుమాన్ ల్యాబ్ అయితే ఉత్తరపు శెట్టి గారు ఇక్కడ అదే తూకం చేస్తున్నారు, బెల్లం తూకం అని చెప్పేసి. హనుమాన్ కళా ల్యాబ్ ఉత్తరపు శెట్టి అండ్ సచిన్. సదానంద్ సేట్ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. హర హర శంభో మహాదేవ, శంభో శివశంకర. రామ్ రమేష్ బ్లాగ్స్ తెలంగాణ పల్లె సినిమాలు యూట్యూబ్ ఛానల్ మాది. ఈ 2 ఛానల్ నాకు